బ్రాహ్మణి స్టీల్స్ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి భూములు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 14,000 ఎకరాలు ప్రభుత్వ పరం, 18 ఏళ్ల వివాదాల తర్వాత సర్కారు వశం, 5,000 కోట్ల విలువ చేస్తుందని అధికారులు అంచనా. 16 ఏళ్లుగా న్యాయ పోరాటాల నిర్లక్ష్యాన్ని ప్రతిఘటించిన బ్రాహ్మణ ఇండస్ట్రీకి కేటాయించిన 1000 ఎకరాల భూమి మళ్లీ ప్రభుత్వ వశమైంది. ఉద్దేశించి ప్రయోజనానికి వినియోగించకపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలోని 14,000 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నట్టు వార్తని ఈనాడు హైలైట్ చేసి చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఇకపైన పరిశ్రమలకు అవకాశం కూడా లేకుండా పోయింది. అమ్మేస్తున్నాం, మనం రూపాయికైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ భూములు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఇట్లా లీజుకి ఇస్తే కనుక ఆ లీజుకి ఇచ్చినటువంటి పర్పస్ నెరవేర్చకపోతే తీసుకోవచ్చు. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల భూమి వెనక్కి వచ్చేసినటువంటి సందర్భం. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో లేకుండా చేసుకుంటాం. అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. గాలి జనార్దన్ రెడ్డి కడతానని ప్రారంభించి ఆ పైన లోకల్ ప్రజాప్రతినిధులు కమిషన్లు అడిగితే ఆ డబ్బులు ఇవ్వకుండా నేను రాజశేఖర రెడ్డి మనిషిని అయ్యుండి, మీరు రాజశేఖర రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు అయ్యండి, మీరు ఎట్లా డబ్బులు వసూలు చేస్తారంటూ అడ్డం తిరిగి చివరికి ఆ పరిశ్రమని కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆపడం, ఆ పైన ఆయన జైలు బెయిలు బయటికి రావడం, మళ్ళీ జైలుకు పోవడం, మళ్ళీ ఆ కథ ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, మళ్ళీ మధ్యలో మంత్రి, ఇదంతా ఈ గోలంతా నడిచిపోయింది. అసలు శాంతం వదిలేశాడు. వాస్తవంగా బ్రాహ్మణి స్టీల్స్తో అక్కడ ఏదైతే కర్ణాటకలో తను దోచుకొచ్చుకున్నటువంటి మట్టి నుంచి తయారు చేద్దాం అనుకున్నాడు. అయితే ఆ తర్వాతనే వివాదం వచ్చింది. పేరేమో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గనుల్లో తవ్వుతున్నట్టు చూపెట్టి, కానీ తవ్వేసిందంతా కర్ణాటకలో అన్నటువంటి విషయం తేలినటువంటి వివాదం అది.